హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేపీ స్టడీ సర్కిల్. ఈరోజు వీడియోలో ఏపీ హైకోర్టు సంబంధించి ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి అప్లై చేసే ముందు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో చూద్దాం. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దీనివల్ల మీకు ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియోలో ముఖ్యంగా మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూద్దాం. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుందనేది, అదేవిధంగా ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. అండ్ ఈ యొక్క అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ ఎప్పుడు అనేది డిస్కస్ చేద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్కి అనేది చూద్దాం. అదేవిధంగా సిలబస్, ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి సిలబస్ ఏ విధంగా ఉందనేది చూద్దాం. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది డిస్కస్ చేద్దాం. ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పటి నుండి ఓపెన్ అవుతుందంటే మే 13 నుంచి ఓపెన్ అవుతుందండి. జూన్ 2 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏంటంటే apHC.gov.in, ఇది అఫీషియల్ వెబ్సైటు. అదేవిధంగా దీనికి శాలరీ ఎంత ఉంటుందంటే బేసిక్ పే అనేది 25,220 రూపాయల నుంచి 80,910 రూపాయలు ఉంటుంది. బేసిక్ పే అండి, ఎలవెన్సెస్ యాడ్ చేసుకుంటే ఎక్స్ట్రానే ఉంటుంది. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటనేది చూద్దామండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాస్ట్ బ్యాచిలర్ డిగ్రీ. సో ఇక్కడ డిగ్రీ కానీ బీటెక్ కానీ, డిగ్రీ కానీ బీటెక్ కానీ చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే అనంతపురం సంబంధించి తెలుగు, కన్నడ, తెలుగుతో పాటు కన్నడ ప్రావీణ్యతలు ఆ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ కన్నడ లాంగ్వేజ్ తెలియని వాళ్ళు, అంటే అప్లై చేసిన వాళ్ళందరూ తెలుగు వాళ్ళు అనుకోండి, ఓన్లీ తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది మాత్రం సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ కన్నడ ఉన్నారనుకోండి వాళ్ళకి ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చిత్తూరు తెలుగు, తమిళ్ వాళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. వైఎస్ఆర్ కడప తెలుగు, ఈస్ట్ గోదావరి తెలుగు, అదేవిధంగా రిమైనింగ్ కూడా మీరు చూడొచ్చు. అండ్ శ్రీకాకుళం అయితే తెలుగు, ఒరియా అనేది ఇవ్వడం జరిగింది. ఒరియా తెలిసిన వాళ్ళకి కొద్ది ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ విశాఖపట్నం తెలుగు, అండ్ విజయనగరం తెలుగు మరియు ఒరియా తెలిసిన వాళ్ళు కొంత ప్రయారిటీ ఇస్తారు. అండ్ ఒరియా తెలిసిన వాళ్ళు అందులో అప్లై చేయకపోతే అండ్ ఓన్లీ తెలుగు వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్రకాశం అనేది తెలుగు. అండ్ ఏవైతే 2 లేదా 3 లాంగ్వేజ్లో మెన్షన్ చేశారు కదా, ఆ లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు లేకపోయినట్లయితే we have an adequate knowledge of languages are not available. Candidate who have the adequate knowledge of the any one of the said language, అక్కడ తెలుగు కానీ వేరే లాంగ్వేజ్ కానీ, ఇది ఒక లాంగ్వేజ్ ఉంది కదా, ఇది ఒక లాంగ్వేజ్ నాలెడ్జ్ వచ్చిన వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ 2 లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు లేకపోయినట్లయితే ఇది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వచ్చే లిస్ట్ బట్టి చూస్తారనమాట. అందులో మీరు ప్రయారిటీ పెట్టుంటారు కదా, ఆ లింగ్విస్టిక్ లాంగ్వేజ్ అనేది షార్ట్ లిస్ట్ అయిన తర్వాత చూస్తారు ఇది. అండ్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ ఉండాలి. 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళని దీనికి ఎలిజిబిలిటీగా చూస్తారు ఏజ్ లిమిట్ పరంగా. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది అండ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ వాళ్ళకి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. 52 ఇయర్స్ వరకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఉన్నారు కదా, ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ పర్టికులర్ మెన్షన్ చేయలేదు, బట్ రూల్ 12(1)(c)లో ఉన్న విధంగా వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని మెన్షన్ చేస్తున్నారు. సో ఇందులో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్ లిమిట్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్, వేకెన్సీస్ చూద్దాం. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుందండి. దీనిలో 80 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 80 క్వశ్చన్స్ గాను 90 మినిట్స్ టైం అనేది ఇస్తారు, అంటే గంటన్న టైం ఇస్తారు 80 క్వశ్చన్స్ గాను. 80 క్వశ్చన్స్లో 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఉంటాయి, అండ్ 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి. అండ్ ఇవి 2 లాంగ్వేజెస్లో మనకి క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజెస్లో క్వశ్చన్ పేపర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకేనా. అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి సిలబస్ ఏ విధంగా ఉంటుందనేది చూద్దాం. అండ్ సిలబస్ టోటల్ 80 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అండ్ 1.5 hour టైం అనేది ఉంటుంది. ఇందులో 40 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ నుంచి ఉంటాయి, అండ్ 40 క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ నుంచి ఉంటాయి. అండ్ జనరల్ నాలెడ్జ్లో కవర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే ఇండియన్ ఆర్ట్, కల్చర్, డ్యాన్స్ అండ్ మ్యూజిక్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్, అండ్ ఇండియన్ జాగ్రఫీ, అగ్రికల్చరు, ఎన్విరాన్మెంట్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, జనరల్ సైన్స్, డే టు డే సైన్స్ రీసెర్చ్, అవార్డ్స్, పర్సనాలిటీస్ అండ్ ఇన్స్టిట్యూషన్, స్పోర్ట్స్, కరెంట్ అఫైర్స్, ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్. సో దీనికి సంబంధించి 40 క్వశ్చన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్ టాపిక్ నుంచి. అదేవిధంగా
జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 40 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అవి దేని నుంచి అంటే రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజ్లు ఇస్తారు, అండ్ ఎర్రర్ స్పాటింగ్ మీద క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ క్లోజ్ టెస్ట్ పైన, అండ్ పారా జంబుల్ సెంటెన్స్ ఇస్తారు, అండ్ జంబుల్ అండ్ ఆడ్ సెంటెన్స్ అవుట్ అని ఇస్తారు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇస్తారు, సెంటెన్స్ కంప్లీషన్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు, అండ్ సినోనిమ్స్ యాంటోనిమ్స్ క్వశ్చన్స్ ఇస్తారు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. సో దీనికి సంబంధించి 40 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. టోటల్ 80 క్వశ్చన్స్, గంటన్నర టైం కూడా దీనికి ఇవ్వడం జరుగుతుంది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా వేకెన్సీస్ చూడండి. ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకున్నట్లయితే అనంతపురం సంబంధించి ఒక పోస్ట్ వేకెన్సీగా ఉంది, అండ్ జనరల్ కేటగిరీలో ఆ పోస్ట్ అనేది వేకెంట్గా ఉంది. ఈస్ట్ గోదావరి జిల్లా సంబంధించి 8 పోస్టులు అనే వేకెన్సీ ఉన్నాయి. 8 పోస్టులో ఓసీ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఒక పోస్ట్ అనేది స్పోర్ట్స్ పర్సన్స్కి కేటాయించడం జరుగుతుంది, అండ్ ఒక పోస్టు జనరల్ కేటగిరీలో ఉంటుంది. అదేవిధంగా ఎకనామికలీ వీక్ ఈడబ్ల్యూఎస్కి 1 పోస్ట్ అనేది ఉంది, అండ్ బీసీడీ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి, అండ్ ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ గ్రూప్ 2 సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా గ్రూప్ 3 సంబంధించి 1 పోస్ట్ అనేది వేకెన్సీగా ఉంది. అండ్ గుంటూరు జిల్లా సంబంధించి 9 పోస్టులు అనేవి వేకెన్సీ ఉన్నాయండి. ఇక్కడ ఓసీ కేటగిరీ సంబంధించి 3 పోస్టులు ఉన్నాయి. 3 పోస్టులో 1 పోస్ట్ అనేది ఉమెన్కి కేటాయించడం జరుగుతుంది, అండ్ రిమైనింగ్ 2 పోస్టులు జనరల్ కేటగిరీలో ఉంటాయి. అదేవిధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి, బీసీడీ సంబంధించి 2 పోస్టులు, అండ్ ఎస్సీ గ్రూప్ 3 సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి. టోటల్ 9 వేకెన్సీలు అనేవి గుంటూరు జిల్లా సంబంధించి ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్కి ఉన్నాయి. నెక్స్ట్ కృష్ణా జిల్లా సంబంధించి 8 పోస్టులు అనే వేకెన్సీ ఉన్నాయండి. ఇందులో ఓసీ 2 పోస్టుల వేకెన్సీ ఉన్నాయి. అందులో 1 పోస్ట్ అనేది స్పోర్ట్స్ పర్సన్స్కి అది కేటాయించడం జరుగుతుంది, అండ్ బీసీఏ 1 పోస్ట్ వేకెన్సీ ఉంది, బీసీబీ 2 పోస్టులు ఉన్నాయి. అందులో 1 పోస్ట్ అనేది ఉమెన్కి కేటాయించడం జరుగుతుంది, బీసీడీ 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 3 1 పోస్ట్ ఉంది, ఎస్టీకి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. సో టోటల్ 8 వేకెన్సీస్ ఉన్నాయి కృష్ణా జిల్లా సంబంధించి. కర్నూలు జిల్లా సంబంధించి 2 పోస్టులు అనే వేకెన్సీ ఉన్నాయి. ఓసీ కేటగిరీ 1 పోస్టు, ఎస్టీ కేటగిరీకి 1 పోస్ట్ అనేది ఉంది. అండ్ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు సంబంధించి 1 పోస్ట్ వేకెన్సీ ఉంది, 1 పోస్ట్ కూడా బీసీఏ కేటగిరీకి ఉంది. ప్రకాశం జిల్లా సంబంధించి టోటల్ వేకెన్సీ 4 వేకెన్సీలు ఉన్నాయి. అందులో ఓసీ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి. అందులో 1 పోస్ట్ అనేది ఉమెన్ కేటాయించడం జరుగుతుంది, అండ్ బీసీబీకి 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 2కి 1 పోస్ట్ ఉంది. అండ్ శ్రీకాకుళం జిల్లా సంబంధించి 6 పోస్టులు అనే వేకెన్సీ ఉన్నాయి. అందులో ఓసీ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి. అందులో 1 పోస్ట్ అనేది ఉమెన్కి ఎక్స్క్లూజివ్లీ కేటాయించడం జరుగుతుంది, అండ్ బీసీబీకి 1 పోస్ట్ ఉంది, బీసీడీకి 1 పోస్ట్ ఉంది. టోటల్ 6 వేకెన్సీలు అనేవి శ్రీకాకుళం జిల్లాకు ఉన్నాయి. అండ్ విశాఖపట్నం జిల్లా సంబంధించి ఓసీ కేటగిరీకి 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 3 సంబంధించి 2 పోస్టులు. టోటల్ 3 వేకెన్సీస్ అనేవి ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి ఉన్నాయి. ఏపీ హైకోర్టు ఫీల్డ్ అసిస్టెంట్ సంబంధించి 3 వేకెన్సీలు అనేవి ఉన్నాయి. అండ్ విజయనగరం జిల్లా సంబంధించి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అందులో 1 పోస్ట్ అనేది ఓసీ క్యాస్ట్కి ఉంది, అదే ఓసీ కేటగిరీకి ఉంది, అండ్ ఎస్సీ గ్రూప్ 1 సంబంధించి 1 పోస్ట్ అనేది ఉంది. సో 2 పోస్టులు అనేవి ఉన్నాయి విజయనగరం జిల్లా సంబంధించి. అదేవిధంగా వెస్ట్ గోదావరి సంబంధించి టోటల్ 5 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఎకనామికల్ వీకర్ సెక్షన్ 2 పోస్టులు ఉన్నాయి. అందులో 1 పోస్ట్ అనేది ఉమెన్కి కేటాయించడం జరుగుతుంది, అండ్ బీసీబీకి 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 3కి 2 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ వైఎస్ఆర్ కడప జిల్లా సంబంధించి 7 పోస్టులు అనే వేకెన్సీ ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుకి సంబంధించి. అండ్ ఇందులో ఓసీ కేటగిరీకి 2 పోస్టులు ఉన్నాయి. అందులో 1 పోస్ట్ అనేది ఉమెన్ కేటాయించడం జరుగుతుంది, అండ్ బీసీబీకి 2 పోస్టులు ఉన్నాయి. ఇందులో 1 పోస్ట్ అనేది ఉమెన్ కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ గ్రూప్ 2కి 1 పోస్ట్ ఉంది, ఎస్సీ గ్రూప్ 3కి 1 పోస్ట్ ఉంది, ఎస్టీకి 1 పోస్ట్. సో వైఎస్ఆర్ కడపకి టోటల్ 7 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్కి. అండ్ ఓవరాల్గా వేకెన్సీస్ అనేవి 56 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫీల్డ్ అసిస్టెంట్కి. ఓకేనా? And thanks for watching this video. Please like this video and share this video with your friends. And don't forget to subscribe this channel for more videos. Thank you.